కోత పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 35 అడుగుల లోతున గొడవలతో మిషన్లు పెట్టి డిగ్గింగ్ చేస్తున్నారు ఇసుకని. ఈ రకంగా చేయడం వలన ఒడ్డు ఇరుగుతుంది. ఆ ఒడ్డు ఇరిగితే గనక రివర్ బండ్కి కూడా ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్న అనేక కుటుంబాలు నదిలో కలిసిపోతాయి. అంతేకాదు రివర్ బండ్కు ప్రమాదం జరుగుతుంది. రివర్ బండ్కు కనుక ప్రమాదం జరిగితే నదికి రాజధాని ప్రాంతం మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి, గుంటూరు కృష్ణా జిల్లాలో మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు వేరే ఆటోమేటిక్గా పెద్ద వరద వచ్చి మేటేసింది. ఇప్పుడు ఇది ఫస్ట్ వేరే ఇది అంతా ఇక్కడ నుంచి ఆ లక్ష వరకు లేదు. ఇది ఆటోమేటిక్గా ఏముంటాయండి ఇక్కడ ఈ రకమైన ఇసుక దోపిడీ, ఇసుక పెద్ద ఎత్తున మిషన్స్ తో తవ్వి చేయటం వలన భూమి ఈ రకంగా కోసుకుపోతుంది. ఒక పక్కన పంట పొలాలు, ఇవన్నీ కూడా అసైన్మెంట్ ల్యాండ్స్, ఎస్సీల భూముల్ని భయభ్రాంతులకు గురి చేసేసేసి ఎకరం 4 కోట్ల 5 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ మార్కెట్ జరుగుతున్న టైంలో ఇవాళ రోజున ఈ భూములన్నింటినీ కూడా అన్యాక్రాంతం చేసి నదిలో కలిపేయడం వలన ప్రకృతి నాశనం అవుతోంది. ఒక పక్కన నదికి అవతల పక్కన కనుక కోత పడితే ఆ కోత మూలన రివర్ బండ్కు ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. రివర్ బండ్కు ప్రమాదం జరిగితే రాజధాని ప్రాంతం మొత్తం కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్జీడీ చెప్పిందో నది పద్ధతిని మార్చొద్దు, సంరక్షణని మార్చొద్దు, నది యొక్క విధానాన్ని మార్చొద్దు అంటే పూర్తిగా భిన్నంగా ఎన్ని మిషన్లు పనిచేస్తున్నాయి చూడండి. ఇప్పుడే ఇంతకు ముందే మమ్మల్ని చూసి పారిపోయిన మిషన్లు కనీసం 60 పైన ఉన్నాయి. అన్ని కూడా పలాయనం చిత్తకిస్తున్నాయి. మనుషులను చూస్తే ఈ రకంగా తోతున్న అరాచకం సృష్టిస్తూ దళితులు ఒక పక్కన దళితుల అసైన్మెంట్ ల్యాండ్ల మీద దాడి, ఒక పక్కన మత్స్యకారుల మీద దాడి, ఒక పక్కన రైతాంగం యొక్క భూముల మీద దాడి, ఒక పక్కన రాజధానికి ప్రమాదం కలిగించే పరిస్థితులు క్రియేట్ చేస్తూ కేవలం సింగపూర్ స్టార్టప్ ఏరియా వాడు ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారం యొక్క కుట్ర జరుగుతుంది కాబట్టి ఇంత ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదాన్ని కనుక ఆపపోతే ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, చాలా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తన యొక్క పద్ధతులు మార్చుకోవాలి. మార్చుకోకపోతే ఈ పోరాటం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున నదీ పరిరక్షణని పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా వెంకటాయపాలెం లంక భూములు, ఎస్ఐండ్ భూములు అంటే దీనికంతా దళితులకు సంబంధించిన భూములు ఇవి యాక్చువల్ గా దీన్ని కూలింగ్ ఇవ్వటం కానీ జరగలేదు. వ్యవసాయ భూములు ఇవి వీళ్ళు ఇవ్వట్లేదని చెప్పి ప్రత్యేకించి ప్రొక్లైన్స్ ని అవి మెషిన్స్ పెట్టి రాత్రికి రాత్రి ఇదంతా తవ్వేశారు. ఇక్కడ వరకు లంక భూములు. ఇది ప్రత్యేకించి ఒక అసైన్డ్ భూమి, ఒక సర్వే నంబరు. దీనికి సంబంధించిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడం కోసం వాళ్ళు ఖాళీ చేయట్లేదు అని చెప్పి రాత్రి చేసి మీకు ఇక్కడ భూమి లేదు వెళ్ళిపోండి అని చెప్పి చాలా మంది రైతుల్ని అక్కడ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిట్టేటట్టు చేశారు. ఈ భూమికి సంబంధించింది మరి షెడ్యూల్డ్ క్యాస్ట్ కి సంబంధించిన భూములు ఇవి. ఇప్పుడైతే లేదు, మొత్తం రాత్రి తవ్వేస్తున్నారు. కొంత కోతకు గురవుతుంది కాబట్టి మిగిలిన వాళ్ళంతా భయపడిపోయి అయ్యా మా భూమి తవ్వబాకండి, మా భూములు ఇచ్చేస్తామని చెప్పి అడగటం జరుగుతుంది. ఇదంతా కూడా ఆ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోనే జరుగుతుంది. ఆయనకు తెలుసు, ఆయన క్యాంప్ హౌస్ కూడా దగ్గరే, ఇక్కడే. ఆయన వీళ్ళంతా కూడా అటు నుంచి వెళ్లేవాళ్లే. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ పే చేసింది ఏమీ లేదు. కనపడుతున్న బిల్డింగ్, కనపడే బిల్డింగే మన గంగరాజు గారి బిల్డింగ్, దాని పక్కనే మన ముఖ్యమంత్రి గారి క్యాంప్ హౌస్. అక్కడ నుంచి పోలీసులు వీళ్ళకి ప్రత్యేకించి వీళ్ళకి పర్మిషన్ ఇస్తేనే వీళ్ళు వచ్చారు, లేకపోతే వీళ్ళు రావడానికి. ఇది ఈ సీజన్ అని లేదు, ఇంత వర్షంలో ఈ టైంలో నాన్ సీజన్ లో కూడా మరి ఇక్కడ కోత పడుతుంది. ఏదన్నా వరద వచ్చి నదికి వస్తే కోత పడిద్ది. కానీ ఈ రోజున మీరు చూస్తున్నారు ఈ కోత
ఇది బహుశా ఈ భూములన్నీ కూడా ఇచ్చేదాకా ఇలా తవ్వుతూనే ఉంటారు. ఇక్కడ రైతులకి, దళిత రైతులకి బయట కూడా భూమి ఉంది. మీకు ఈ భూమి కానీ ఆ భూమి కానీ అయిపోతే ఇది కూడా కోతకు గురి చేస్తాం. మీరు దళిత సంఘ అధ్యక్షుడిగా అసైన్డ్ భూముల పరిరక్షణకి దళితులకు సంబంధించిన ప్రత్యేకించి నేను నాయకుడినండి. కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ ప్రొటెక్షన్ కోసం ఢిల్లీ వెళ్లి గాంధీ గారి సహకారంతో ఎస్సీ కమిషన్ కూడా ప్రిఫర్ చేయడం జరిగింది. ఆవిడ రావడం జరిగింది. మళ్ళీ రేపు ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు గారు కూడా ఇక్కడ తీసుకొస్తాను. అప్పుడు బీజేపీ వాళ్ళు ఈ రోజు మాకు రెస్పాండ్ అయ్యారు, మేము వస్తామని చెప్పారు. మరి గతంలో ఆ సహకారం ఇవ్వలేదు. కాబట్టి మేము బీజేపీ వాళ్ళ దగ్గర కూడా మేము ఆశిస్తున్నాం. వాళ్ళ దగ్గర ఈ ఎస్సీ కమిషన్ ద్వారా, మరి కేంద్రానికి సంబంధించిన ఎస్సీ కమిషన్ ద్వారా ఈ భూములన్నీ కూడా రక్షణ జరుగుతాయని అనుకున్నాం. అదే స్టేట్ కమిటీని నామినేటెడ్ పోస్ట్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. చూడండి, అంత పారిపోతున్నారు పడవలన్నీ కూడా. మీరు ఇంతకు ముందు మన ఇక్కడ వచ్చే లోపలే సగం పడవలు పారిపోయినాయి. ఏంటి, మన అక్కడ దూరాన్ని చూసే ఈ రకంగా పడవలు పారిపోవడం అనేది చట్టబద్ధత ఉంటే ఈ రకంగా పడవలు పారిపోతాయా? ప్రభుత్వాన్ని చెప్పమనండి. చట్టబద్ధత ఉంటే ఈ రకంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వెహికల్స్ పారిపోతున్నాయి అంటే చట్టబద్ధత ఉందా? అంటే చట్టబద్ధత లేకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇంత ఘోరంగా జరుగుతుంటే, సెక్రటరియట్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఇంత ఘోరం జరుగుతుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక ప్రజా ఉద్యమం కోసం వచ్చిన ఒక వ్యక్తులు వస్తేనే దళిత నాయకులు ఫ్రాన్సిస్ గారు, నేను, అలాగే ఇక్కడ పల్లెకారుల నాయకులు ఇలా బయలుదేరి వస్తేనే ఇలా బోట్లు ఇలా పారిపోతున్నాయి అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ దాదాపు 15 ఎకరాల భూమి ఇదిగోండి క్షణంలో కలిసిపోయింది భూమి. మనం కళ్ళ చూస్తూ ఉండగానే ఇదంతా కూడా ఇప్పుడు కలిసిన భూమి. అదిగో ఎప్పుడో భూమి అక్కడ కలిస్తే వాళ్ళు దానికి గుర్తుగా వాళ్ళ మిషన్ అక్కడ ఇరుక్కుపోతే మిషన్ పోతుందని చెప్పి మిషన్ గుర్తుగా బాటిల్ పట్టుకోవడం జరిగింది. అంటే అక్కడ భూమి అప్పుడు అక్కడ అంతకుముందు ఇంకొకసారి పోతారు, అదిగో దూరాన్ని కనపడుతుంది. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఈ భూమి ఇరుతూ వచ్చింది. ఏం చేస్తున్నారు? సమాజం ఏమవుతుంది? ప్రకృతి అక్కర్లేదు, చట్టం అక్కర్లేదు, చట్టాలన్నీ మా చేతిలో ఉన్నాయి. ఇది చాలా వింతమైన పరిస్థితి. ఒక పక్కన ఫ్లడ్ ప్లైన్స్ ని కిల్ చేయడమే కాదు, ఒక పక్కన నదిని కిల్ చేయడమే కాదు, హత్య చేస్తున్నారు. కృష్ణా నదిని హత్య చేస్తున్నారు. గాంధీ గారు, ఇప్పుడు దీనికి ఆపడానికి మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్ గా అనేక మంది పర్యావరణవేత్తలను తీసుకురావడం జరిగినప్పుడు దాడులు చేయాలని చూశారు. తర్వాత నా మీద భౌతిక దాడులు, మానసిక దాడులు, నా భూమి మీద దాడి చేయటం అన్ని అయిపోయినాయి. ఇంకా వాళ్ళు ఈ ఫైట్ ని కంటిన్యూ చేస్తాను. డెఫినెట్ గా ఎస్సీ కమిషన్ ముందుకు వస్తుంది ఈ విషయంలో అన్ని పార్టీల దగ్గరికి కూడా తిరిగి ఇక్కడ నుంచి అన్ని పార్టీలను కూడా ఈ యొక్క పరిస్థితి చూడండి, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి చూడండి అని చెప్పేసి అన్ని పార్టీలకి అందరి యొక్క ఏదైతే పర్యాటకవేత్త గురించి కానీ రక్షిస్తానికి ప్రయత్నం చేస్తారో అందరి దగ్గరికి ఇదే విస్తృత స్థాయిలో ప్రయత్నం చేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యొక్క సింగపూర్ వాగ్దానం ప్రకారం జరుగుతున్న ఈ స్టార్టప్ ఏరియా నిర్మాణం ఉందో ఈ నిర్మాణం యొక్క ప్రమాదం ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజల మొత్తానికి కూడా వివరించే కార్యక్రమాన్ని పెట్టుకోదలుచుకున్నాం. రైట్. దళితులకు సంబంధించిన భూములు రక్షించడం కోసం అని చెప్పి మేము వచ్చామని చెప్పి తవ్వే వాళ్ళ గురించి మేము అడిగే లోపే వాళ్ళు పారిపోతున్నారు. వాళ్ళకి గవర్నమెంట్ తో వ్యవహారం కాదు, వాళ్ళు గవర్నమెంట్ కి డ్రెడ్జింగ్ అయితే గవర్నమెంట్ కి పే చేసిన టెండర్స్ అవి ఉంటాయి. వాళ్ళు ఎవరికి తెలిస్తే వాళ్ళ ముఖం చూడటానికి కూడా భయపడి పారిపోతున్నారు. యాక్చువల్ గా మేము వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెడదామన్న ఆలోచనతో నీ పేరేంటి అనే లోపే మొత్తం వరుస పెట్టి పారిపోతున్నారు. ఈ భూమిని ఏమో తవ్వేశారు. ఈ భూమి తవ్వింది ఎవరనంటే రేపు ప్రభుత్వమే ఇది వరవల్ల కొట్టుకుపోయిందని చెప్తున్నారు. వాళ్ళనేమో వెళ్ళిపోతే మాది మా కాంట్రాక్టర్ మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు. వాళ్ళంతా కూడా డ్రెడ్జింగ్ లో కూడా ట్రైన్డ్. వాళ్ళు నాట్ అఫీషియల్లీ డ్రెడ్జింగ్ బ్రిడ్. వాళ్ళు దొంగలు, ఇసుక దొంగలు. ఈ ప్రభుత్వంలో ఈ మంత్రులు వీళ్ళ సహకారంతో చేసే వ్యవహారం. అది ఒక్క లోడు సుమారుగా 65,000 రూపాయలకు సంబంధించిన లోడ్. అది ఆ షిప్ ఇక్కడికి రావాలంటే కాస్ట్లీ అఫైర్. ఇవన్నీ కూడా హైదరాబాద్ కి బయటకు పంపించి కన్స్ట్రక్షన్ కి వాడే ఇసుక కోసం వాడుతున్నారు. కోట్లాది రూపాయలు ఇక్కడ నుంచి దోచుకున్నారు. మాకు తెలిసే లోపే సుమారుగా ఇక్కడ 15 నుంచి 20 ఎకరాలు కోతకి గురి చేసి వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా బహుశా వారంకి వస్తే మేము ఇక్కడ నిలబడడానికి కూడా మీకు చెప్పడానికి కూడా ఈ భూమి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి ఏం చేసినప్పటికీ పోలీసులకు కూడా దీంట్లో వాటా ఉందనుకుంటా. వాళ్ళు కూడా ఏం రెస్పాండ్ కావట్లేదు. వాళ్ళ మీద కూడా మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇంతవరకు మాకు కంప్లైంట్ లేదు. అందుకని చెప్పి మేము ఢిల్లీకి వెళ్ళి మరి రూలింగ్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని విషయం
ప్రత్యేకించి గతంలో అయితే చేసాం, ఇప్పుడు ప్రత్యేకించి మళ్ళీ దీన్ని తీసుకెళ్లి మళ్ళీ చేసి ఇక్కడే మీటింగ్ పెడతాం. ఆ మత్స్యకారుల జాతీయ అధ్యక్షుడు రేవు బాబురావు కూడా పిలిపించి మత్స్యకారులు, దళితులు, షెడ్యూల్ ట్రైబల్ అంతా ఇక్కడ ఈ లంక మీద మీటింగ్ పెడదామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. Today I seen a video, Francis and Amol Gandhi. That video is really very painful for me because the sand mining, due to the agreement between Andhra government and Singapore real estate company. So this company taking the sand from the inside down deep inland within the river. So they completely removing the island of river. So this is a real illegal. This is a real very painful and dangerous. This is a creating dangerous landscape, and this dangerous landscape creating a disaster for Amaravati. What this done the agreement between the Andhra government and Singapore company, this is completely wrong. So I oppose this, and if this sand mining of the Krishna River, if they not stop, we fight against that. Sir, you are working on the rivers entire your life, and whatever you are doing for preserving the rivers and floodplains, etc. We would like to know from you. Recently, I think it is brought to your notice, and recently one island has been removed by missions, using the missions boats and dredging the whole thing, and one island is removed in Krishna River near Amaravati. What is your reaction to it? Is it okay or it is not okay? See, an island is an integral part of the river, and most of our rivers have islands in them. Actually, the biggest island that we have is Majoli in the Brahmaputra. Islands are very fertile, they have huge biodiversity, and they hold the sand together because the islands are populated by trees, by vegetation. And therefore they set the course of the river, and as well as the whole fish population and the whole ecology of the river in that place is very rich. Now the point is, if you take out the island by eroding the sand or by taking out the sand, excavating the sand, then suddenly that essential part of the river, it's like an organ of the river, has been destroyed. So the river course can change, the huge amount of silt that is going to be generated will get eroded, the river can get silted up. If you have a barrage, that barrage will get completely silted up, like the Farakka barrage, for example. But more than that, I think it hurts the entire ecology of the river, because all these sandbanks, like the floodplains, they hold a lot of water. And that water is not water which is mobile like in the river. That water is water which is contained inside the sand and the soil of the island, and that stays there. It actually releases a lot of water during the lean season. So it is biodiversity, it is ecology, and it is part of the natural function of the river that has been created by evolution over millions of years. So to remove an island is really, in some sense, partly responsible, could be for the death of the river. And one of the worst things that can happen to a barrage in these days of climate change is if there's one big rain, 10-15 inches, then the amount of silt that is going to be removed by sand mining the bed, by dredging the bed, by killing the island, will all go and completely block a barrage. And then after that, of course, the kind of flooding that you'll get over there will be entirely different. So many things in the river, including all the functions of the river bed, the natural functions of the river bed, which are enormous
and many unknown will all be lost. So once nature has created something in millions of years, you should not touch these things, because the islands are like, like the Amazon or Indonesia, are the areas of the highest biodiversity and ecology that the river has. And so they are very much a part of the life of the river. And so by doing that, you are scorching the whole life of the river. Okay, thank you, sir.